హాయ్. ఈరోజు నేను ఎలా మాట్లాడుతున్నానో తెలుసా? ట్రైపాడ్ కొన్నాను. శ్రావణ శుక్రవారం సందర్భంగా ట్రైపాడ్ కొని ట్రై చేస్తున్నాను ఈరోజు. ఎలా ఉంది? బాగానే ఉందా? చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను కొందాం అనుకొని, కానీ ఒక శుభ సందర్భంలో దాన్ని మొదలు పెడదాం అనుకొని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మన యూట్యూబ్ వారు కొత్తగా చెప్పారు కదా, మనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా, 4000 గంటల నుంచి 8000 గంటలు చేసి ఎక్కడ బాగుపడిపోతావు అన్నది. మాలాంటి వాడు మొన్నటి వరకు చాలా సర్లే 4000 గంటలే కదా, అలాగా ముక్కుతూ మూలుగుతూ లాగిద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే, మేము వచ్చేటప్పటికి అంతా 2 నెలలో 3 నెలలు అయిందండి జాయిన్ అయ్యి. మరి ఎక్కువ గంటలు కూడా కాదు. ఫస్ట్లో షార్ట్లు కొన్నాళ్ళు చేశాను, తర్వాత ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే, ఇదొక పని ఆరంభించిన తర్వాత నాకు ఒక లక్షణం ఉందండి. పని ఆరంభించడానికంటే చాలా తొందరగా చేయను. నేను ఏ పని తొందరగా చేయను. వన్స్ చేశానంటే అది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. మీ మీదే ఆధారపడుతుందన్నమాట ఏదైనా కానీ నా ఫ్యూచరు. కాబట్టి 8000 గంటలు కానీ 1000 గంటలు కానీ నేను చేయగలిగింది ఏం లేదు. నేను చేస్తూనే ఉంటాను. మీరు నన్ను ఆదరించాలి, అభినందించాలి, ఆదరించాలి. అది అంటుంటారు కదా, నాకు అవార్డులు రివార్డులు ఇప్పించాల్సింది కూడా మీరే. కాబట్టి ఇంకా మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఎలాగైనా కానీ ట్రైపాడ్ కొంటాను. నెక్స్ట్ ఎప్పుడన్నా కనుక ఇదిగో పక్కన డిస్టర్బెన్స్లు ఉన్నాయండి. ఈ డిస్టర్బెన్స్లు మాకు పక్కనే ట్రాఫిక్ ఉందన్నమాట. డిస్టర్బెన్స్ల కోసం అని చెప్పని ముందు మైక్ కొందాం అనుకున్నాను. మైక్ కొందాం అనుకొని సరే వెళ్తే, మైక్ కన్నా ముందు నాకు ట్రైపాడ్ అవసరం అనిపించింది. ఎంతసేపటికి దగ్గరగా ఉంటే మాట్లాడడానికి నాకు ఎందుకు ఫ్రీగా ఉండట్లేదన్నమాట. అందుకని చెప్పి ముందు ఈ నెలలో ట్రైపాడ్ కొన్నాను. నెక్స్ట్ మళ్ళీ కొంచెం కుదురుకున్న తర్వాత మళ్ళీ అదే మైక్ కొంటాను. ఎలాగైనా కానీ మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టే ఉద్దేశం. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు. ఎందుకంటే మనల్ని ఎంతో ఇష్టపడుతున్నారు జనాలు. మనం చెప్పే మెసేజ్లు ఆదరిస్తున్నారు. ఎంతో వస్తున్నాయని అనుకుంటున్నాను నేను. కాబట్టి మనకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. అసలు ఎవరు రాకపోతే చూడకపోతే నేను పట్టించుకునేదాన్ని కాదు. అయితే కొంత వస్తున్నది. కాబట్టి ఇదైనా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నానండి. అసలు టాపిక్ వద్దాం. అసలు శ్రావణ మొదటి శుక్రవార శుభాకాంక్షలు. అందరూ చక్కగా నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా జరుపుకోండి. మంచి చీరలు కట్టుకోండి, జ్యువెలరీ పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. వీలుంటే గుడికి వెళ్ళిరండి. అర్థమైందండి? అది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం, అది కూడా బాగా చేసుకుందాము చక్కగా. ఓకేనా? ఈరోజు ఇంకేంటయ్యా టాపిక్ అంటే, చెప్పా కదండి, కష్టాలు బాధలు మన ఆడవాళ్ళకు ఉండేవి ఏంటంటే ఎంతసేపటికి కష్టాలు బాధలు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏవైనా కానివ్వండి, పక్కన పెట్టండి, తప్పలేదు. ఎందుకంటే పండగలు మన వాళ్ళు క్రియేట్ చేసింది పండగలు. ఎందుకంటే రొటీన్ జీవితం అనేది మనిషికి ఎప్పుడు విరక్తి అనిపిస్తుంది. చేసిన పనే చేసి, తోవి కడిగి మడత పెట్టి అలా చేసి ఉంటాం. కాబట్టి వాటి కొంచెం మనకు రిలీఫ్ కావాలి. కాబట్టి మన పూర్వీకులు పండగలు కనిపెట్టి మన బంధువులన్నీ ఓ చోట చేర్చి చక్కగా వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, వాళ్ళతో కలిసి మనం ఏమన్నా అంతకుముందు ఏంటంటే మనం ఏదైనా స్వీట్లు కానీ చేసామంటే పక్క వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వదిన గారు ఫస్ట్ అప్పుడు మనం చేసిన మంచి పని ఏంటంటే మన పూర్వీకులండి అప్పట్లో మన ఇంటి పక్కన వాళ్ళని కానీ, మన ఎదురు వాళ్ళని కానీ, కొంచెం దగ్గర స్నేహితులను కానీ మనం అందరం ఏంటంటే అన్నయ్య గారు, వదిన గారు అని పిలిచేవాళ్ళం. ఆ పిలుపు ఇప్పుడు లేదు. అదే పెద్ద మనకు బ్లెండర్ మిస్టేక్ అయిపోయింది. మనం కంపల్సరిగా పక్కన వాళ్ళని అన్నగారు, వదిన గారు, వాళ్ళు మనల్ని అన్నగారు, వదిన గారు అభిప్రాయంతోనే ఉన్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బందులు రావు. ఎప్పుడైతే మనం ఆంటీ అంకుల్స్ సంస్కృతిలోకి పోయామో అన్ని దరిద్రాలు మనకే తగులుకున్నాయి. కాబట్టి అలా వద్దు. చక్కగా పక్కన వాళ్ళని అన్నగారు అంటాం, వదిన గారు అంటాం. మనల్ని వాళ్ళు పిలిచేటప్పుడు చెప్పడమే, నన్ను వదిన గారు అని పిలవండి అమ్మా, అలాగే మా ఆయన్ని అన్నగారని పిలవండి అని చెప్పి చక్కగా అలా ముందుకు పోతుండండి. అర్థమైందా? చక్కగా మంచి చీరలు కట్టుకోవటం. ఎప్పుడెప్పుడో కట్టుకొని, పట్టు చీరలైనా కట్టండి, తీసి ఏం పర్లేదు. కొత్త చీరలే కట్టాల్సిన పనేం లేదు. ఎప్పుడో పెళ్లి చీరలు వాటికి ఉంటాయి కదా, ఆ చీరలు చక్కగా కట్టుకోండి. మంచి మ్యాచింగ్ జాకెట్లు వేసుకొని చక్కగా గుడికి పోయిరండి. హ్యాపీగా గడపండి పిల్లాజల్లతో. మంచిగా ఏదైనా మీరు చేసుకోగలిగిన పిండి వంటలు చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి.
పండగ రోజులు మాత్రం ఎటువంటి తగాదాలు ఇంట్లో పడవద్దు. శుక్రవారం రోజు ఫస్ట్ మనం చెప్పాల్సింది అంటే శుక్రవారం రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఆడది కన్నీళ్ళు పెట్టుకోకూడదమ్మా, మీ ఇంటికి మంచిది కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఎప్పుడు తగాదాలు పడద్దండి. ఇంట్లో ఎటువంటి తగాదాలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు కూడా. ఇంకా మిగతా విషయాలు ఎప్పుడైనా ఉంటూనే ఉంటాయి, సంవత్సరం పొడుగుతూ ఉంటూనే ఉంటాయి. కానీ శ్రావణ మాసంలో చక్కగా ఆరోగ్యంగా ఉండి ప్రశాంతంగా ఉండి ఇంటిని ప్రశాంతంగా అట్టిపెట్టి చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచండి. ఓకేనా? బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే.